మహేష్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మరి ఇతర అన్ని సంఘాల నుంచి, అన్ని కులాల నుంచి వచ్చినటువంటి సంఘ పెద్దలకు మరియు ముఖ్యులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పీసీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఉదయం నుంచి కూడా చాలా మంది మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ వేసి ఈ కార్యక్రమం జరుపుతున్నాము అంటే దానికి కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. మన రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే వరంగల్లో మరి బీసీ డిక్లరేషన్ చేశారో మరి తప్పకుండా అమలు చేయాలి అని వారు ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు. మరి ప్రభుత్వం రాగానే మన నాయకుడు మరి పదే పదే మీటింగులు పెట్టి మరి సర్వేలు జరిపించి ఒక సైంటిఫిక్ మెథడ్లో ఈరోజు బీసీలు ఎంత శాతం ఉన్నారు అని ఒక లెక్క తీసి ఈరోజు దాన్ని ఆధారంగా బిల్లు ప్రవేశపెట్టి మరి అసెంబ్లీలో దాన్ని ఆమోదింపజేసి ఈరోజు తెలంగాణలో 42% బీసీ మరి రిజర్వేషన్ అమలు చేయాలి. ఉద్యోగాల్లో కానీ, విద్యలో కానీ, మరి అన్నింటిలో సమానంగా ఎంత సంఖ్య ఉందో అంత సమానంగా బీసీలకు పంచాలి అనేటువంటి ఒక ఆలోచనతో వారు తీసుకున్న నిర్ణయం మరి తెలంగాణతో ఆగిపోకూడదు. ఇది అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు కావాలి. ఆ తర్వాత కేంద్రంలో కూడా మరి ఈ బిల్లు ప్రవేశపెట్టి 9వ షెడ్యూల్లో చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి మరి ఈ ధర్నాన్ని మనం పెట్టుకున్నాము. మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎందుకంటే తెలంగాణ కూడా చాలా ఉద్యమాలు జరిగినాయి, కానీ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే వచ్చింది. ఎందుకంటే సోనియా గాంధీ గారికి దాని మరి ఇంపార్టెన్స్ ఏంటో అర్థమైంది. అప్పుడు ఆమె తెలంగాణ ఇచ్చింది. చరిత్రలో ఒక తెలంగాణ ఇచ్చింది ఎవరు అంటే సోనియా గాంధీ అని మరి చరిత్ర చెప్పుకుంటుంది. మరి ఈ రోజు బీజేపీ మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ఒక బీసీకి చెందినటువంటి వ్యక్తి. మరి ఆయన బీసీల మీద నిజంగానే ప్రేమ ఉంటే ఈరోజు తెలంగాణ ఏదైతే ఆశిస్తా ఉందో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసి దాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి దాన్ని కూడా ఆమోదింపజేసి 9వ షెడ్యూల్లో చేర్చి తను కూడా చరిత్రలో నిలిచిపోతే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. మరి ఇక్కడున్న ఆర్గనైజేషన్ మన మహేష్ అన్నకు కానీ, ప్రభాకర్ అన్నకు కానీ, మరి సీన్ అన్నకు కానీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్న ఇది ఆరంభమే, ఇక్కడితో ఆగకూడదు. దీని కంటిన్యూషన్ ప్రోగ్రామ్స్ పెట్టండి. మన స్టేట్ కు ఒక కమిటీ వేయండి. ఆ కమిటీ ఇప్పుడు హనుమంత్ అన్న చెప్పినట్టుగా ప్రతి రాష్ట్రంలోని మన ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా అక్కడ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకు చెప్పాలి, మీరు మీ యొక్క అసెంబ్లీలో ఈ యొక్క మరి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి అని చెప్పి అన్ని రాష్ట్రాలను కూడా సమన్వయం చేసి మనం మరి బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొకటి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, బీసీ అంటే బీసీనే అంతే. మరి ఇందులో కులాల లెక్క అనేది అసలే రాకూడదు. మరి మేము కుర్మలము, మేము పద్మశాలిలము, లేకపోతే మేము గొల్ల, ఆ విధంగా వచ్చినట్టయితే అది విభజించి పాలించే తత్వంగానే ఉంటది, మనం గెలవలేం. కాబట్టి బీసీ బిడ్డలం అంతే. బీసీ అనేటువంటి ఒకే ఒక నినాదంతో మనం ముందుకు పోవాలి. పోయినప్పుడే మనకు అనుకున్నది తప్పకుండా సాధిస్తాము. మరి అది సాధించి తీరే వరకు కూడా మన వెంట మరి రేవంత్ రెడ్డి అన్న కూడా ఉంటాడని ఆశిస్తూ మరి అన్నకు ఈ సభ మీద నుంచి మరి ప్రత్యేక బీసీల తరఫున ప్రత్యేక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మీరన్న మాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకొని అనుకున్నది సాధించే వరకు కూడా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణ చరిత్రలో తప్పకుండా నిలబడుతుంది. ఈ విషయంలో ఆ చరిత్రలో మీ పేరు కూడా నిలబడుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.